ఇలాంటి వీడియోస్ కృష్ణతో లేదా మహాదేవ, హనుమాన్ ఇలా మీకు ఇష్టమైన దేవుడితో చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చివరి వరకు ప్రాసెస్ చూసేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి మీది అండ్ అలాగే కృష్ణది ఒక ఇమేజ్ ఇచ్చేసేయండి. ఇలా నేను ఫోటోస్ తీసుకొని నాదైతే ఇచ్చేసాననమాట. సో, ఇమేజ్ ఇచ్చేసిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో, డిస్క్రిప్షన్‌లో ఆహ్, ఫోటోది అండ్ అలాగే వీడియోది కూడా ప్రాంప్ట్స్ ఇస్తాను. సో, ఫోటో ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత వెంటనే సెండ్ కొట్టండి. సెండ్ కొట్టిన కాసేపటికి మీకు ఇమేజ్ అనేది వస్తుంది. అలా వచ్చిన కాసేపటికి సో, ఈ ఇమేజ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నేరుగా గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, సేవ్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. కొంచెం సేపు వేచి ఉండండి. ఎందుకంటే నాది ఇంకా అవ్వలేదు కదా! సో, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను సేవ్ చేశాననమాట. ఓకే. సేవ్ అయిపోయింది కదా ఇప్పుడు. సో, ఇలా సేవ్ అయిపోయిన దాన్ని తీసుకువెళ్ళి మనం ఇది ఇంకా క్లోజ్ చేసేయాలి. గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత మీరిక్కడ ఫ్లో ఏఐ అని టైప్ చేయండి. ఫ్లో ఏఐ. ఓకే. ఫ్లో అని టైప్ చేసినా సరే మీకొస్తుంది. లేదా ఫ్లో ఏఐ అని టైప్ చేయండి. అలా చేసిన తర్వాత ఇలా వచ్చిన ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేయగానే మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. సో, అవన్నీ చూసి కంగారు పడొద్దు. వెంటనే మెయిల్‌తో లాగిన్ అవ్వండి. అవ్వగానే ఇలా న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది చూసారా? సో, ఆ క్రియేట్ ఇమేజ్ మీద యానిమేషన్ ఇమేజ్ అని ఉంటుంది. సో, క్రియేట్ ఇమేజ్ మీద సో, నేనిప్పుడు చూపిస్తాను. అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మీద మీరు ఏది క్లిక్ చేసుకోవాలి అంటే ఫ్రేమ్ టు వీడియో పెట్టుకోండి. ఫ్రేమ్ టు వీడియో పెట్టుకున్న తర్వాత ఇందాక మీరు ఒక ఇమేజ్‌ని తీసుకున్నారు కదా! సో, ఆ ఇమేజ్‌ని ఇక్కడ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత క్రాప్ అని సేవ్ చేయండి. మీకు అది చిన్నగా వస్తుంది. దాన్ని పెద్దగా చేసి క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత నేను వీడియో ప్రాంప్ట్ ఇచ్చాను కదా! ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో, ఆ ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. ఒకసారి చూసుకోండి. సో, అది పేస్ట్ చేసిన తర్వాత ఈ సెండ్ బార్ నొక్కేయండి. నొక్కిన ఒక 5 మినిట్స్‌కి వచ్చేస్తుంది. దీంతో మీకు నచ్చిన వీడియో